ఏలూరు జిల్లా పోలవరం విద్య ద్వారానే గిరిజనుల భవిష్యత్తు మారుతుందని పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు అన్నారు. ఏలూరు జిల్లా కోటరామచంద్రాపురంలో ఎమ్మెల్యే చెర్రి బాలరాజు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. గిరిజన విద్యార్థులు ప్రదర్శించిన ధింసా, కొమ్ము నృత్యాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలను ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెర్రి బాలరాజు మాట్లాడుతూ, రానున్న 2 సంవత్సరాలలో గిరిజన ప్రాంతాలను కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తానన్నారు. గిరిజన ప్రాంతాలలో రోడ్లు, త్రాగునీరు, విద్య, వైద్యం వంటి అన్ని రంగాలలో అభివృద్ధి బాటలు పట్టిస్తానన్నారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలు చేసి వారి జీవితాలలో వెలుగులు నింపుతానన్నారు. గిరిజన చట్టాలు పూర్తి అమలు జరిగేలా చర్యలు తీసుకుంటానన్నారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెలా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిటిఏ పిఓ జి శ్రీనుకుమార్, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె అద్దయ్య, జిల్లా పరిషత్ సీఈఓ కె సుబ్బారావు, డిపిఓ తూతిక శ్రీనివాసు విశ్వనాథ్, గిరిజన సంక్షేమం డిడి నాయుడు, ఆదివాసీ జేఏసీ అధ్యక్షులు ముడియం శ్రీనివాసరావు, డిసిసిబి మాజీ అధ్యక్షులు కరాటం రాంబాబు, పోలవరం టీడీపీ ఇన్ఛార్జ్ బోరగం శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, ఆదివాసీ పెద్దలు పాల్గొన్నారు. తప్పకుండా న్యాయం చూడడానికి నేడు ఐటీ రీతి కనీవిని ఎరగని రీతిలో తప్పకుండా అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు కానీ అలాగే మీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కరు కూడా మీకు అందించినటువంటి ఏర్పాట్లు అందిస్తాం. మీరందరూ కూడా ఇక నుంచి ఏ సమస్య వచ్చినా సరే ఐటీ రీతి ఒక రోజు వాడతాం. ఆ రోజు తప్పకుండా మీ పరుగు వెంటనే ఫోర్కి ద్వారా ఆధార పలుకులు కూడా ఉందా. అందులో గత 10 సంవత్సరాల నుంచి కూడా మీకు కూడా అంత పరిస్థితి వెంటనే మీ సమస్య వెంటనే పరిష్కారం అవుతుందనే బాధ్యత నన్ను తీసుకుంటానని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పేరుగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మీ పేదలకు 70X చట్టం మీదకు, టీసా చట్టం మీదకు వీటన్నిటి పూర్వం కూడా నాకు పూర్తి అవగాహన ఉంది. నన్ను కూడా ఇదివరకు ఉద్యమాన్ని కూడా మీతో పాటు పాల్గొట్టే మనిషిని కనుక రానున్న రోజుకి